హలో అందరికీ ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి. సేవ్ చేసుకొని పెట్టుకొని నా ఛానల్ ఫాలో అవ్వటం మాత్రం మర్చిపోకండి. ఒక ఉల్లిపాయని తీసుకునేలాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో వేసుకొని ఒక గ్లాసు వాటర్ పోసుకొని దాంట్లో టూత్పేస్ట్ వేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా కూడా ఈ వాటర్లో కలిసేలాగా ఇలా గట్టిగా మనం ప్రెస్ చేస్తూ ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో నుంచి ఇప్పుడు ఉల్లిపాయలన్నీ తీసేసి తర్వాత ఈ వాటర్ని వాడుకోవచ్చండి. ఇది ఎలా వాడుకోవాలో చూద్దామండి. మనకి కిచెన్లో ఒక్కొక్కసారి బొద్దింకలు వచ్చేసి లేదంటే చీమలు వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి వాటర్లో ఒక క్లాత్ను ముంచి ఇలా గ్రోసరీ డబ్బాలన్నీ కూడా ఇలా తుడిచామనుకోండి. ముఖ్యంగా పంచదారకి ఎక్కువ చీమలు వస్తాయి కదా. అలాంటివన్నీ ఇలా తుడిచినట్లయితే మనకి చీమలు బొద్దింకలు చిన్న చిన్న పురుగులు రాకుండా ఉంటాయి. ఫ్రిడ్జ్ లో కూడా ఒక్కొక్కసారి ఆ చల్లదనానికి బొద్దింకలు చేరుతాయి కదా. అలా కాకుండా ఈ వాటర్తో మనం ఫ్రిడ్జ్ క్లీన్ చేసినట్లయితే ఫ్రిడ్జ్లోకి బొద్దింకలు చిన్న చిన్న పురుగులు రాకుండా ఉంటాయి. తర్వాత ఈ వాటర్ని ఇలాగా స్ప్రే బాటిల్లో పోసుకుని మనము స్టవ్ గట్టి మీద ఇంకా స్టవ్ వెనకాల ఉన్నటువంటి టైల్స్ మీద ఇంకా స్టవ్ మీద ఇలా తుడిచామనుకోండి, మనకి కిచెన్లో బల్లులు బొద్దింకలు చిన్న చిన్న పురుగులు నిసు పురుగులు అన్నీ రాకుండా ఉంటాయి. ఈ వాటర్ని బాత్రూంలో స్ప్రే చేసినా కూడా మనకి బాత్రూమ్ ఫ్రెష్గా ఉంటుంది.